సార్ ఇంకో ప్రశ్న ఏంటంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇది ఈ శ్రీశైలంలో 8 మంది అక్కడ ఇరుక్కుని ఇప్పుడు అందులోనే ఉండిపోయారు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళు బయటకొచ్చే అంటే అంతకు ముందు కూడా దీని మీద చాలా సార్లు సమావేశాలు జరిగాయి. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి దీనిపైన ఒక పెద్ద ఒక పీపీటీ ఇచ్చారు. అండ్ దీని గురించి చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. ఈవెన్ వైఎస్ రెడ్డి కూడా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చాము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ టన్నెల్ గురించి చెప్పండి సార్. ఈ టనల్ వాళ్ళు కావాలని కోరుకుంటుండేది డిండి రిజర్వాయర్ కు తర్వాత మధ్యలో 3 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి నీటి నింపుకునే దానికోసం టన్నల్ అవసరం అవుతుంది. ఆ టన్నల్ చేసే పని కొంచెం క్లిష్టతరమైన పని. ఇక్కడ కూడా దేశంలో ఎన్నో చోట్ల టన్నల్స్ తొగేటప్పుడు ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు కూడా అటువంటి ప్రమాదమే ఒక తూరి మిషన్ ఇరకపోయింది. ఇరకపోతే ఆ మిషన్ పార్ట్లు విడదీసి తీసేసి మళ్ళీ అమెరికాలో మిషన్ తయారు చేయించి తీసుకొచ్చేసరికి 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు పని మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పని మొదలు పెట్టిన 4 రోజులకే ఈ ప్రమాదం జరిగింది. పై నుంచి ఆ కప్పు కాంక్రీట్ కూడా చేసినారు. కప్పు కూలిపోయి వాటర్ లీకేజ్ అయ్యి బురదమయం అయిపోయింది. ఆ 8 మంది అవతల మిషన్ అవతల ఇరుక్కున్నారు. ఎనిక పక్క ఉన్న వాళ్ళంతా పారిపోయి వచ్చారు 40 మంది. ఇప్పుడు వాళ్ళని తీసేదానికి మిలిటరీ అయితేనేమి, ఆర్డీఎఫ్ బృందాలు అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి, గనుల్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోయేదానికి వీరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బురద నీరుంది, ఆ నీటిని తోడేయాల్సింది ఉంది. నీటిని తోడేసి బురద తీసేసి అక్కడికి వెళ్ళాల అంటే టైం పడితే అంతవరకు వాళ్ళు ప్రాణాలతో ఉంటారా ఉండరా అనేది ఒక సమస్య. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మిషన్ దగ్గరికి పోగలిగినారు. ఇంకా మిషన్ దాటిపోయి చూడాల. పిలిచినా ఎటువంటి పలుకు ఉలుకు లేదు అని అంటున్నారు. కేకలు వేసి చూశారంట, పేర్లు పెట్టి పిలిచారంట. పిలిచినా కానీ ఎవరు ఏం పలకలేదంట. మరి అది పూర్తి బురదంతా తోడేసి మిషన్ దగ్గర పోయి మిషన్ దాటుకొని వెళ్తే కానీ వాళ్ళు ప్రాణాలతో ఉండాలా లేదా అనేది. ఇంకొకటి ఏమంటారా అంటే పైన నుంచి బోర్ చేసి ఆ బోర్ ద్వారా కూడా బయటికి తేవాలనేది ఒక ఆలోచన ఉంది. అన్ని రకాలుగా, ఎందుకంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, జూపల్లి కృష్ణారావు గారు అయితేనేమి, 2 మంత్రులు కూడా ఆడ పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళు కూడా శక్తివంచన లేకుండా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం అనేది చెప్పి రాదు కదా ఎక్కడైనా. కానీ ఇక్కడ విమర్శలు ఏంటంటే సార్, ఒక పక్క 8 మంది టన్నెల్లో ఇరుక్కుపోయి ఉంటే కొంతమంది కాంగ్రెస్ నేతలు, అందులో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన దుబాయ్ లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే ఈ విమర్శలను ఎలా చూడొచ్చు అంటారు? అది తప్పులే అండి. మాట్లాడడానికి మాటలు ఉంటాయి. ఇప్పుడు అతను ఆయన పనుల మీద ఆయన వెళ్ళారు. కానీ సంబంధిత మంత్రి ఉన్నాడు, తర్వాత స్థానిక మంత్రి కూడా ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా గంటకు వారు అప్డేట్ చేసుకొని ఆయన కూడా సూచనలు ఇస్తున్నారు. ఈ ప్రమాదం జరిగింది, దాని నుంచి కాపాడడానికి ఎవరైనా మాట్లాడాలి. కానీ ప్రధానమంత్రి ఒక దిక్కు వాకప్ చేసినారు, గవర్నర్ చేసినారు. ఎవరైనా మానవ హృదయం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడే విధంలో కాపాడండి చెప్తారు కానీ విమర్శలు చేయరు. ఈ మానవతా దృక్పథం లేనోళ్ళు, ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ దాని ప్రమాదం తర్వాత జరిగిన సంఘటనకు విచారణ వేస్తారు. అందులో మానవ తప్పిదం ఉందా, అది యాక్సిడెంట్లా అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే ఈయనక వాళ్ళని రక్షించేది ప్రధాన బాధ్యత. దానికి ప్రాధాన్యతనిచ్చినారు, పనిచేస్తున్నారు. ఇంకేం చేస్తారు? 2 మంత్రులు ఉన్నారు, సహాయ బృందాలు ఉన్నాయి, అందరూ పనిచేస్తున్నారు. కానీ